హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం కేఎఫ్సి స్టైల్లో ఉండే చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు ఎవరైనా సరే అస్సలు వదలకుండా మొత్తం లాగించేస్తారన్నమాట. అందుకోసం ఫస్ట్ ఒక 3/4 కేజీ చికెన్ తీసుకొని నేను ఒక 3 లెగ్ పీసెస్ మిగతా చిన్న చిన్న పీసెస్ తీసుకున్నాను. అందులో చికెన్ కి పట్టడానికి లైట్ గా సాల్ట్, అలాగే చికెన్ మసాలా కొద్దిగా వేసుకొని అందులోని ఇప్పుడు మనం కొంచెం మిరప్పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్, అలాగే మిరప్పొడి కూడా ఒక హాఫ్ స్పూన్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసి ఈ మసాలాలంతా చికెన్ కి పట్టేలాగా పెట్టి ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకో గిన్నెలో ఒక ఎగ్ తీసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్, మిరియాల పొడి వేసి ఫోర్క్‌తో ఎగ్‌ని బాగా బీట్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకొక ప్లేట్‌లో ఒక కప్పు మైదా తీసుకొని అందులో ఇప్పుడు కోటింగ్ కోసం మనం మిక్స్ చేస్తున్నామనమాట. లైట్‌గా సాల్ట్, మిరియాల పొడి, అలాగే మిరప్పొడి, నెక్స్ట్ చికెన్ మసాలా కూడా వేసి మొత్తాన్ని ఈ పిండిలో బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని ఫస్ట్ మనం ఎగ్ ఉంది కదా! ఎగ్‌లో డిప్ చేయాలన్నమాట. ఎగ్‌లో బాగా డిప్ చేసేసి మొత్తం చికెన్ అంతా బాగా ఎగ్ అంతా కోట్ అవ్వాలన్నమాట. ఎగ్‌లో బాగా డిప్ చేసేసిన తర్వాత నెక్స్ట్ దీన్ని మనం కోట్ చేసుకున్నాం కదండీ! ఈ పిండి మిక్స్ చేసుకున్న పిండిలో వేసి ఈ పిండి మొత్తాన్ని చికెన్‌కంతా బాగా పట్టేలాగా అప్లై చేయండి. లోపల వరకు కూడా. ఇంకా పైనేమన్నా ఉంటే ఆ విధంగా డస్ట్ చేసేసి ఒక ప్లేట్‌లో తీసి పెట్టుకోండి. మిగతా చికెన్ కూడా ఆ విధంగానే చేసి ఇలా మిక్స్ చేసుకున్న ఎక్కువసేపు అలాగే ఉంచకుండా త్వరగా డీప్ ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకొని అందులో మనం ఇలా రెడీ చేసుకున్న చికెన్ ముక్కలంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి స్లోగా వేయాలి. స్లోగా వేసేసి ఇవంతా కూడా హై ఫ్లేమ్‌లో ఉన్నప్పుడు చేయండి. ఇవి వేసేసిన తర్వాత వెంటనే మంటని సిమ్‌లో పెట్టేసారంటే చికెన్ బాగా లోపల కుక్ అవుతుందన్నమాట. హై ఫ్లేమ్‌లో ఉంటే ఈ పైనుండే కోటింగ్ ఏమంటే కలర్ చేంజ్ అయిపోతుంది. లోపల చికెన్ ఏమో కుక్ అవ్వదు. అందుకని మనం వెంటనే సిమ్‌లో పెట్టేసామంటే లోపల చికెన్ అంతా బాగా కుక్ అవుతుంది. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఇంకొక వైపు టర్న్ చేయండి. ఈ విధంగా సిమ్‌లోనే ఉంచి ఒక 5 మినిట్స్ అంతా 2 సైడ్‌లా కూడా టర్న్ చేస్తూ చికెన్‌ని బాగా ఫ్రై చేయనివ్వండి. చూస్తున్నారు కదా! చికెన్ కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. సో, బాగా కలర్ చేంజ్ అయిపోయింది. చికెన్ లోపల కూడా కుక్ అయిపోయింది కదా! ఈ స్టేజ్‌లో మనం ఆ చికెన్ అంతా తీసి ఇలా వడగట్టుకునేది ఉంటుంది కదండీ! అందులో వేసామంటే ఆయిల్ అంతా మొత్తం వడగట్టేసేయొచ్చనమాట. ఇలా ప్లేట్‌లో తీసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నారంటే కేఎఫ్‌సి స్టైల్ చికెన్ రెడీ. చాలా ఫింగర్ లికింగ్‌గా ఉంటుందండి ఇది. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి.